నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సర్వే నివేదికలు సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వస్తున్నటువంటి సర్వే నివేదికలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి చర్చలు జరుగుతున్నాయనేటువంటి అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఎన్నికలు అనగానే సర్వేలు వాటి హడావిడి చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సర్వేలు మాత్రం సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్కన అధికారంలో ఉన్నటువంటి పార్టీ వై నాట్ 175 అంటూ ఒక ధీమాని వ్యక్తం చేస్తూ ఉంటే, సర్వే నివేదికలు మాత్రం పూర్తి భిన్నంగా, వాళ్ళు చెప్తున్న దానికి పూర్తి భిన్నంగా వస్తూ ఉన్నాయి. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఏంటి అంటే, ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉందండి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉన్న విషయం ఇప్పుడు వస్తున్న ప్రతి సర్వేలో స్పష్టం అవుతున్నది. ఇప్పుడు అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే, టైమ్స్ నౌ ఈటీజీ సర్వేని, అదే సర్వేని పదే పదే విడుదల చేస్తూ ఉన్నాడు. అది ఎప్పుడు చేసిందో అది, అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. లేటెస్ట్ సర్వేలేమో వాళ్ళకి తెలుసు, వాళ్ళకు కూడా తెలుస్తున్నాయి. వాళ్ళు ఐపాక్ టీమ్ అని ఒకటి పెట్టుకున్నారు కదా, ఈ ప్రశాంత్ కిషోర్ సంబంధించిన కంపెనీ. అది వాళ్ళు ఆల్రెడీ సర్వేలు అవి చేస్తున్నారు, సర్వేలు చేసి ఇస్తున్నారు. అయ్యా, నీ పని అయిపోయింది, నువ్వు ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకంగా, వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉంది, ప్రజాభిప్రాయం నీ మీద వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఇంకా నీ కథ ముగిసింది అని చెప్పి వాళ్ళు సర్వే రిపోర్ట్లు ఇస్తున్నారు. ఆ సర్వే రిపోర్ట్లు చూసిన తర్వాత ఆయన కూడా ఊరుకోడు కదా. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, అసలు విపరీతంగా డబ్బులు సంపాదించేశారు. ఈజ్ ది రిచెస్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా, రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఇటువంటి టైటిల్స్, ఇటువంటి బిరుదులు ఉన్న వ్యక్తి ఎన్నికల్ని కూడా అంత ఈజీగా వదిలేయడు కదా. ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నా మనం ఏ విధంగా చేయాలి? మన వైపు కూడా కొంతమంది ఉన్నారు కదా, కొన్ని కులాలు ఆయన వైపు ఉన్నాయి, ఒక మతం ఆయన వైపు ఉన్నది. ఈ మతానికి సంబంధించిన వ్యక్తులు చాలా యాక్టివ్గా ఉన్నారు పల్లెటూళ్ళల్లో. సో వాళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేద్దాం, వాళ్ళందరికీ కూడా ఒక రకమైన వాళ్ళని కూడా ట్రాన్స్లో పెట్టి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం ద్వారా మళ్ళీ మనం అధికారంలోకి వద్దాము. పోయినసారి 151 వచ్చినాయి, ఈసారి కనీసం 90-100 అన్న ప్రయత్నం చేసుకుందాము అన్న మూడ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందుకనే మీరు జాగ్రత్తగా గమనించండి, మొత్తం ఈ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి అడుగుతున్నది ఏంటో తెలుసా? నువ్వు ఎంత ఖర్చు పెడతావు? నేను 20 కోట్లు ఖర్చు పెడతానండి అంటే, 20 కాదు పో, నీకు టికెట్ లేదు, నువ్వు 100 కోట్లు ఖర్చు పెడతావా అని అడుగుతున్నారు అన్నమాట. వాళ్ళకి జరుగుతున్న ఇంటర్వ్యూలు ఇవి జరుగుతున్నాయి. అంటే ఇదంతా మరి నువ్వు చూసావా? నువ్వు అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు టేబుల్ కింద దాగి చూసావా అని అడిగే వాళ్ళకి మనమేం సమాధానం చెప్పలేం, కానీ వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు. అందుకనే ఈ రాజీనామాల పర్వం కూడా మనం చూస్తూ ఉన్నాం. నీ టికెట్ వద్దు, ఏమొద్దు, నేను 100 కోట్లు నేనెక్కడ ఖర్చు పెట్టాలి అదే అని టికెట్ వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వసంత కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కూడా మేము మళ్ళీ పోటీ చేయమని చెప్తున్నారు. అట్లా చాలామంది నీకు ఇంత ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఖర్చు పెట్టిన వాడు ఏంటి, మళ్ళీ సంపాదించుకోవాలని చూస్తాడు. ఒక మంత్రిగా పనిచేశాడు ఒక ఆయన. మంత్రిగా చేసినప్పుడు ఆయన ఈ జగనన్న ఇళ్ల స్థలాలకి సంబంధించి ఒక స్థలాన్ని కొని తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అమ్మి ఆయన ఒక 20 కోట్లు 30 కోట్లు సొమ్ము చేసుకున్నాడు మధ్యలో. ఒక మంత్రి, ఇప్పుడు మంత్రి కాదు, అప్పుడు మంత్రిగా ఉన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత పార్టీ పెద్దలు పిలిచి, నీకు ఈ డీల్లో ఎంత వచ్చింది, ఇక్కడ పెట్టిపో అని చెప్పారు. అంటే సంపాదించుకునే వీలు కల్పించట్లేదు, నీకు ఎంత ఖర్చు పెడతావు అని అడుగుతున్నారు. అందుకని ఎమ్మెల్యేలు పక్కగా జరుగుతున్నారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఇది జరుగుతున్నది. దీనికి తోడు ఏంటి అంటే, ఇప్పుడు చాలా సర్వేల్లో ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసినాయో మొత్తం ఈ కొత్త సర్వేలలో కొత్తగా చాలా సంస్థలు సర్వేలు చేస్తూ ఉన్నాయి. ఈ మొత్తం ఏంటి అంటే ఈ మొత్తం ఏంటంటే భారతదేశం మొత్తంలో కల్లా ఎక్కువ ఫోకస్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్.
ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలను బట్టి దేశం ఎటుపోతుందో డిసైడ్ అవుతుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా చంద్రబాబు నాయుడు గెలుస్తాడా అనే దాని మీద జాతీయ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. అందుకని దేశం మొత్తం కూడా ఇటువైపు చూస్తూ ఉన్నది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నది. భారతదేశంలో ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం మీద లేనంత వ్యతిరేకత ఇక్కడ కనపడుతున్నది. అందుకని ఈ వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి ఎట్లా దాటుతాడు అనేది ప్రధానమైన అంశం. ఇంకొక అంశం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసిపోయారు. దాంతో క్షేత్రస్థాయిలో విపరీతంగా మార్పులు జరిగిపోతున్నాయి. తెలుగుదేశం జనసేనకి విపరీతమైన స్వింగ్ వచ్చింది. ఈ స్వింగ్ మనం యోగళ నవశకం పబ్లిక్ మీటింగ్లో మనం చూసాం. ఇటువంటివి చాలా జరిగినాయి ఇన్సిడెంట్స్. దాంతో ఏమైంది అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవాలి అని కోరుకునే వాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చాలామంది చూస్తున్నారు. ఎందుకు అంటే, చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు మొత్తం దక్షిణ భారతదేశం మొత్తానికి ఒక రిప్రజెంటేటివ్గా ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి కావటం వల్ల మొత్తం సౌత్ ఇండియాకి అంతకు ముందర కూడా చాలామంది చూశారు కదా, ఈయన ఎట్లా లీడ్ చేస్తాడు అనేది చూశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గెలవటం అనేది దేశ రాజకీయాలకు అవసరము అనే ఒక భావన చాలా రాష్ట్రాల్లో ఉన్నది. సో అందుకని ఆ రాష్ట్రాల్లో ప్రజలు, నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నిక మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఉన్నారు. అందుకనే మీకు ఇన్ని రకాల సర్వేలు వస్తూ ఉన్నాయి. ఈ సర్వేలన్నిటిలో కూడా తెలుగుదేశం జనసేన కాంబినేషన్కి 166 స్థానాలు వస్తాయని చెప్తున్నాయి. దాదాపు ఒక 3-4 సర్వేలు అయితే ఎప్పుడు ఈ యోగళం నవశకం ఒకవైపు జరుగుతున్న సమయంలోనే ప్రజాభిప్రాయాన్ని సేకరించిన సర్వేలు అందరూ కూడా 150 నుంచి 166 మధ్యలో ఇచ్చారు తెలుగుదేశం జనసేన కంబైన్ గెలిచే సీట్లు. వాళ్ళు ఏం చేయండి, ఏ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన గెలవబోతున్నాయో కూడా లిస్టులు ఇస్తూ ఉన్నారు. దాంతో ఏమైందంటే, నువ్వు వెరిఫై చేసుకోవాలంటే వెరిఫై చేసుకోవచ్చు. అసలు ఈజీగా అర్థమైపోతుంది, బలానా నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుస్తుంది అని ఒక సర్వే చెప్పింది అంటే ఆ సర్వే వాస్తవమా కాదా అని ఒకసారి మనం ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి 2 బజార్లు తిరిగితే మనకే అర్థమవుతుంది పరిస్థితి ఎట్లా ఉంది. దానికి పెద్ద కష్టపడక్కర్లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ సర్వేలన్నిట్లో కూడా ఈ విషయం ఎందుకు వస్తున్నది అనేది అసలు ప్రధానమైన అంశం. అంటే మామూలుగా సర్వేలలో తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రజలు సంకోచిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే, తమ అభిప్రాయాన్ని చెప్పటానికి ప్రజలు సంకోచించట్ల. ఈ జగన్ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రం వెనకబడిపోయింది, రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు, రాష్ట్రానికి అప్పులు పెరిగిపోయినాయి, రాష్ట్రంలో అసలు రోడ్లు వేసే దిక్కు కూడా లేదు అన్న అభిప్రాయం ప్రబలంగా ఉండటంతో ప్రజలందరూ కూడా తమ అభిప్రాయాన్ని బాహాటంగా చెప్తున్నారు. దేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో కూడా అంటే మనం చూస్తూనే ఉన్నాం, జగన్ ప్రభుత్వం అనేది ఒక నిరంకుశ ప్రభుత్వం. పోలీసుల్ని వాళ్ళని ఉపయోగించి అందరినీ చాలా అణిచివేతలకు గురి చేసిన ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం మీద పబ్లిక్ వచ్చి బహిరంగంగా తమ అభిప్రాయాలు చెబుతున్నారు అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. సార్, అయితే ఈ క్రమంలోనే వైసీపీ నేతలు మాత్రం ఏదైతే ముఖ్యంగా వాళ్ళకు వచ్చినటువంటి సర్వే నివేదికలు 3 సర్వేలు వచ్చినాయి. 3 సార్లు కూడా టైమ్స్ నో వాళ్ళు చేసిందే. మరి అవి వాటిని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ సర్వే రిపోర్ట్లను చూస్తున్నాం కదా, మరి వాటి గురించి ఏం చెప్పచ్చు? సతీష్ గారు, మీరు జర్నలిస్ట్గా మీకు కూడా చాలా అనుభవం ఉంది. మీరు గమనిస్తే నిజంగా వైసీపీ వాళ్ళు ఇచ్చిన సర్వేలు నిజమే అయితే ఈ ఎమ్మెల్యేలు ఎవరు రాజీనామా చేయరు. వైసీపీ వాళ్ళు ఇచ్చిన సర్వేలు కాదు, టైమ్స్ నౌ వాళ్ళు ఇచ్చిన సర్వేలు. నేను అదే చెప్తున్నాను. నేను టైమ్స్ నౌ ఈటీజీ అనే సంస్థ వాళ్ళు చేసిన సర్వే రిపోర్ట్, టైమ్స్ నౌ అనే బ్రాండ్ నేమ్ను ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్నారు. ఆ ఈటీజీ అనేది అది
ప్యాకెట్ ఆర్గనైజేషన్ ఆఫ్ వైసీపీ. ఈ వైసీపీ ప్రచారం చేస్తున్న ఈ సర్వే కనుక కరెక్ట్ అయితే అసలు ఇంతమంది తిరుగుబాటు చేయరు. పాయింట్ నెంబర్ 1. ఈ రాజకీయ నాయకులందరూ కూడా టికెట్ రాదు అంటే భయపడి ఇంట్లో కూర్చుంటారు తప్ప తిరుగుబాటు చేయరు. ప్లస్ అధికార పార్టీ నుంచి, అందులోనూ జగన్ లాంటి వ్యక్తినికి ఎదురు తిరుగుదామని ఎవరు అనుకోరు. మీకు ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తే, జగన్కి అత్యంత సన్నిహితుడైన వ్యక్తే ఎదురు తిరిగాడు. నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఆ విధంగా మీరు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మళ్ళీ జగనే వచ్చే పరిస్థితి ఉంటే టికెట్ ఇస్తే పోటీ చేస్తారు, టికెట్ ఇవ్వకపోతే గమ్మును కూర్చుంటారు, అంతే తప్ప గొడవ చేయరు. కానీ వైసీపీలో ఈ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి అంటే దాని అర్థమే జగన్ మళ్ళీ రావటం లేదు అని వాళ్ళే నమ్ముతున్నారు అని. అందువల్ల వాళ్ళు ఇచ్చే సర్వేలు, వాళ్ళు ప్రచారం చేస్తున్న సర్వేలలో ఏమాత్రం వాస్తవికత కనపట్టలేదు. ఆ వాస్తవికత కనపట్టలేదు కాబట్టే ఇంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ సర్వేలన్నీ అంటే తను ఐపాక్ టీం ద్వారా చేయించుకున్న సర్వేలలో తనకి కనీసం 35 నుంచి 39 స్థానాలు కూడా రావట్లేదని తేలింది కాబట్టే ఇంతమంది ఎమ్మెల్యేలని మార్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇవన్నీ చాలా ఒకదానికొకటి లింక్డ్ సబ్జెక్ట్స్ కాబట్టి వాళ్ళ సర్వేని, జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేని, అంటే బయటికి వదిలిన సర్వేని ఎవరూ నమ్మట్లేదు. ఇదే సమయంలో చాలా న్యూట్రల్ సంస్థలు చేస్తున్న సర్వేలలో తెలుగుదేశం జనసేన కాంబినేషన్ 166 స్థానాల్లో గెలుస్తాయని చెప్తున్నాయి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ప్రజానాడి ఆధారంగా వస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనల కలయిక రేపు ఘన విజయం సాధించబోతా ఉంది అని చెప్తా ఉన్నాయి. అయితే దీంతో ప్రజల దృష్టి మరల్చాలనో లేదంటే మళ్ళీ ఏదో విధంగా వాళ్ళని ఏమార్చి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పార్టీ తరఫున వారికి అనుకూలంగా ఉన్నట్లుగా సర్వేలు అయితే చేస్తున్నారు. కానీ ఏదైతే ఎన్నికల సమయంలో న్యూట్రల్స్ చేస్తున్నటువంటి సర్వేలు, న్యూట్రల్ సంస్థలు చేస్తున్నటువంటి సర్వేలు మాత్రం చాలా మెరుగైనటువంటి అవకాశాలు ప్రతిపక్షానికే ఉన్నాయి అధికారంలోకి రావడానికి అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. న్యూట్రల్ సంస్థలు ఏవైతే చేస్తున్నటువంటి సర్వేలు ఉన్నాయో అవి వాస్తవ రూపం దాల్చేటువంటి అవకాశాలు కూడా గత పరిణామాలను చూసుకుంటే మాత్రం స్పష్టమవుతా ఉంది అనేటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.